ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి మరియు పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న ప్రఖ్యాత నిర్దేశకులు, నా స్నేహితులు అయిన వివి వినాయక్ గారికి, అలాగే బాలీవుడ్ నుంచి ఈరోజు నా బ్రదర్ని బ్లెస్ చేయడానికి వచ్చి మంచి ఆర్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చిన అర్బాజ్ ఖాన్ గారికి, అలాగే అందరికీ నమస్కరిస్తూ ఈరోజు నా డ్రీమ్ నిజమైంది. ఇషాన్ నిజంగా సత్యానంద్ మాస్టర్ ఇంతకుముందే చెప్పారు, పూరి సార్ చేతిలో పడింది ఇషాన్ అదృష్టం అని. అది నిజంగా చాలా కరెక్ట్ వర్డ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇషాన్ కూడా ఏదో హీరో చేయాలని మా అన్నయ్య డబ్బులు పెడుతున్నాడు, ఏదో చేసేద్దాం అని రాలేదండి. నాకు ఇషాన్ గురించి ఒక మాట చెప్పాలంటే, ఇషాన్ సత్యానంద్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు 3 months ఏమో ట్రైనింగ్ అయిందండి. అక్కడ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇషాన్ వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ అయింది. అప్పుడు ఇషాన్ వైజాగ్లో ఉన్నాడు. ఇషాన్ నా బాబాయ్ కొడుకు. మా బాబాయ్కి హార్ట్ అటాక్ అయినప్పుడు వైజాగ్లో ఉన్నాడు. మళ్ళీ బ్రేక్ అయింది. వచ్చి ఇంకా వాళ్ళ నాన్నగారికి ఇలా అయింది కదా, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడే ఉంటాడేమో అనుకున్నా. మళ్ళీ అన్నయ్య నేను వాళ్ళ నాన్నగారికి మా బాబాయ్కి సరిపోయిన తర్వాత, క్యూర్ అయిన తర్వాత నేను మళ్ళీ ట్రైనింగ్కి వెళ్తాను అని సత్యానంద్ సార్కి ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళాడు. ట్రైనింగ్ ఆల్మోస్ట్ కంప్లీషన్ టైంలో నాకు సత్యానంద్ మాస్టర్ గారు కలిశారు. సార్ నన్ను నమ్మండి, మంచి ఒక పెద్ద డైరెక్టర్ చేతిలో పెట్టండి, పూరి సార్ని ఒప్పించగలిగితే డెఫినెట్గా మన ఇషాన్కి మంచి కెరియర్ ఉంటుంది అని ఆయన నాకు సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. తర్వాత నేను ఒక కన్నడ సినిమా ప్రిపరేషన్స్లో ఉన్న సుదీప్ అండ్ శివరాజ్ కుమార్ గారి మల్టీ స్టార్ కాంబినేషన్ జరుగుతుంది. మన రక్షిత వాళ్ళ హస్బెండ్ డైరెక్టర్గా చేస్తున్నారు. ఆ డిస్కషన్లో ఉన్నప్పుడు ఇలా బ్రదర్ని లాంచ్ చేయాలి అని నేను చెప్పినప్పుడు రక్షిత గారు పూరి సార్కి ఫోన్ చేశారు. ఇలా మనోహర్ అన్న మీన్స్ బ్రదర్, మా ఇషాన్ బ్రదర్ని మీరు లాంచ్ చేయాలి అని రిక్వెస్ట్ చేశారు. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పూరి సార్ని కలిసా. ఆయనతో మాట్లాడిన తర్వాత ఇషాన్ని సార్ చూశారు. చూసి ఫస్ట్ డేనే ఇంప్రెస్ అయ్యి డెఫినెట్గా చేస్తాం సార్ సినిమా అని ఆయన ఓకే చెప్పడమే ఇషాన్ అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పూరి సార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అందరూ అంటున్నారు లవ్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ సార్ అని. బట్ నేను ఆల్మోస్ట్ పాలిటిక్స్లో ఉన్న, బిజినెస్లో ఉన్న, ఫిల్మ్స్ కూడా చాలా ఫిల్మ్స్ నేను ప్రొడ్యూస్ చేశా. ఇంత మంచి పర్సన్ని నేను ఎప్పుడూ మీట్ అవ్వలా. ఆయన నిజంగా ఎంత ఒక మీన్స్ ఎలా చెప్పాలో నాకు అర్థమవట్లేదు సార్. పూరి సార్లో ఉన్న మంచితనమే ఆయన ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినా కూడా పెద్ద స్టార్లు అయ్యారు, అలాగే అవుతున్నారు. ఆ మంచి మనసు
ఉన్న కాబట్టే ఎంత పెద్ద ఈరోజు సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ఇండియాలో పెద్ద డైరెక్టర్గా గుర్తించుకున్నారు. తర్వాత ఇషాన్ షూటింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ పూరి సార్ వాడు ఇంకా అలవాట్లేదు, కొంచెం మీరే చూసుకోవాలంటే, సార్ మీరు వదిలేయండి, మా ఆకాష్ కంటే ఎక్కువగా నేను చూసుకుంటానని ఆ మాట అన్నారు. తర్వాత ఎన్నోసార్లు నాకు ఇషాన్ చెప్తూ ఉంటాడు, లావణ్య మేడం గారు ఎన్నోసార్లు దృష్టి తీయాలి అని దృష్టి తీశారంట ఇషాన్కి. నిజంగా మీ ఒక ఈ ఏమంటారు ఈ బాండింగ్స్ అండ్ మీ ఒక ఈ హెల్ప్ డెఫినెట్గా నేను నా లైఫ్లో మర్చిపోను సార్. నేను నా మొత్తం లైఫ్ రుణపడి ఉంటాను మీకు. అండ్ ఆకాష్ కూడా చాలా ఇషాన్ అన్నయ్య అని చాలా అతుక్కుపోయాడు. అండ్ పూరి సార్ ఇంట్లో బాగా కలిసిపోయారు. ఇంత మంచి ఒక బ్లెస్సింగ్స్ అండ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను నిజంగా మీకు రుణపడి ఉంటాను సార్. అండ్ ఈ సినిమాలో ఈరోజు సునీల్ కశ్యప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి సూపర్ హిట్. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఇషాన్ కోస్టస్, మనారా చోప్రా అండ్ ఆంజెలా, దే ఆర్ రియలీ బ్యూటిఫుల్. అండ్ చాలా మంచి హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ. అండ్ అనూప్ సింగ్ ఠాకూర్, ఇషాన్ అండ్ అనూప్ సింగ్ ఠాకూర్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో చాలా ఒక కాంపిటీషన్లో యాక్ట్ చేశారు. చాలా నాకు పూరి సార్ అన్నారు, సార్ సోనూ సూద్ని పెడదాం సార్ అన్న. సోనూ సూద్ కాదు సార్, నిజంగా అనూప్ సింగ్ ఠాకూర్ సోనూ సూద్ లాగే పెద్ద స్టార్ అవుతాడు, పెద్ద మంచి విలన్ అవుతాడు అన్నారు. తర్వాత సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది. అండ్ ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసిన ముఖేష్ గారు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మెయిన్ థింగ్, ఈ సినిమాలో ఒక సీనియర్ ఆర్టిస్ట్ మా ఆలీ గారు ఇషాన్ పక్కన యాక్ట్ చేసి కాకుండా ఇషాన్కి మంచి అడ్వైస్ చేస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తూ చాలా పూరి సార్తో ఉన్న ఒక ఫ్రెండ్షిప్ మీద చాలా బాగా చేశారు. తర్వాత ప్రమోషన్స్ కూడా ఆయన వస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ రచయిత మన భాస్కర్ భట్ల గారు అండ్ ఇంకెవరు సార్, అండ్ ఈ బిఏ రాజు గారు. అండ్ ఇప్పుడు ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా కావాలంటే పూరి కనెక్ట్స్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు పూరి కనెక్ట్స్ అండ్ everyone. Thank you so much. Thank you so much, sir. We request Ishan to come forward and Ishan, yeah.